హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కోటీశ్వర్ల రహస్యం ఏమిటి అంటే వాళ్ళు కోటీశ్వర్లు కావడానికి వాళ్ళు పాటించే రహస్యాలు ఏమిటి, వాళ్ళు నడుచుకునే విధానాలు ఏమిటి, వాళ్ళు పాటించే పద్ధతులు ఏంటి అనే రహస్యం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలనే కోరికలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ నేను పెద్ద కోటీశ్వరిని కావాలి, ధనవంతుని కావాలి, పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి కారులో ప్రయాణించాలి, చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనే కోరికలు చాలా మందిలో ఉంటాయి. కానీ కొందరు మాత్రమే కోటీశ్వర్లు అవుతారు, చాలామంది కాలేకపోతారు. వై? ఎందుకు ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. ఇవి చిన్న చిన్నవే ఉంటాయి, చాలా చిన్న చిన్నవే, మనందరికి తెలిసినవే. చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోం, దాంటిని మనం పట్టించుకొని పాటిస్తే మనం కూడా కోటీశ్వర్లు అవుతాం. వాళ్ళు కోటీశ్వర్ కావడానికి ముఖ్యమైనవి ఇవే. అవి ఏంటివంటే మొట్టమొదటిది ఏంటంటే మనం ఉదయాన్నే నిద్ర లేవాలి. ఉదయాన్నే లేస్తున్నాం కదా సార్, ఇప్పుడు 7 గంటలకా 8 గంటలకా? ఆ ఉదయం కాదు సార్, మినిమం 3:30, ఉదయం 3:30 నుంచి 5:30 లోపల మనం నిద్ర లేచి అన్ని కార్యక్రమాలు చేసుకొని రెడీ ఉండాలి. పోనీ 3:30కి లేవకపోయినా కనీసం 4:30కు లేచి కాలకృత్యాలు చేసి స్నానం చేసి ఫ్రెష్గా అయ్యి కాసేపు జ్ఞానం చేసుకొని అంటారు చాలామంది. అంత పొద్దుగా లేచి మేము ఏం చేయాలి సార్, ఏం పని చేయాలి, ఏం పని ఉండదు. నువ్వేం పని చేయకపోతే ఏముంది, ఒక అర్ధగంట సేపు జ్ఞానం చేయి, ఓ అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయి. చిన్న చిన్నవి ఎక్సర్సైజ్ చేత కాదు, జ్ఞానం చేయి. అలా ఉదయం లేవడం ఫస్ట్ ముందు అలవాటు చేసుకోవాలి. ఎస్, నువ్వు లేచిన తర్వాత చిన్నగా జ్ఞానం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం ఇవి చేసుకో. ఏం పని లేకపోతే, పని ఉంటే పని చేసుకో. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఉదయం సూర్యుడు ఉదయించక ముందే మనం నిద్ర లేచి స్నానం చేసి ఫ్రెష్గా ఉండాలి. ఇది ప్రతి ఒక్క కోటీశ్వరులు ముందుగా చేసే పని. ఈ చిన్న చిన్నవి మనం చేయం. మనం ఏం చేస్తాం, 7 గంటలకు లేస్తాం, 6 గంటలకు లేస్తాం. ఈ చిన్న పొరపాటు వల్ల మనం చాలా జీవితంలో నష్టపోతున్నాం. ఇది నిజం. ఓకే, ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ఏం చేయాలి సార్? సెకండ్ తర్వాత మనము ఇంకా డబ్బు సంపాదించేవారు చాలా క్రమశిక్షణతోనే ఉంటారు. వాళ్ళు డ్రెస్సింగ్ చాలా నీట్గా ఉంటుంది, చాలా అంటే చాలా క్రమశిక్షణగా, చాలా నిదానంగా, చాలా ఆవేశం తగ్గించుకొని ఓపికగా ఉంటారు. ఈ క్రమశిక్షణ అనేది కూడా జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలనుకుంటాం, కానీ ఇది అంత సులువైన మార్గం ఏమి కాదు. అయినా కూడా డబ్బు సంపాదించే వారికి ఉండే ముఖ్యమైన అలవాట్లు ఏమిటంటే, ఒకటే పని మీద వాళ్ళు డిపెండ్ అయి ఎప్పుడు ఉండరు. డబ్బు సంపాదించేవారు ఒకే పని మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉండరు, దాని మీద ఆధారపడి ఉండరు. అంటే ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం ఒకటే చేసుకుంటూ ఉంటే కోటీశ్వర్లు కాలేరు. ఎట్ ఏ టైం అంటే అదే టైంలో 1, 2, 3 చిన్న వ్యాపారాలు మనం చేయగలిగితే, అంటే ఉద్యోగం చేసుకుంటూ అదే టైంలో ఒకే టైంలో 1, 2, 3 చిన్న వ్యాపారాలు మనం చేస్తే మనకు ఇంకా ఎక్కువ డబ్బు చేకూరుతుంది. అలాంటప్పుడు ఆ విధంగా చేసేవాళ్ళు కోటీశ్వర్లు కావడం జరుగుతుంది.
మనం ఏం చేస్తున్నాం, ఒక ఉద్యోగం ఉందా, చాలు నాకు 50,000 వస్తే అదే చాలు అనుకుంటున్నాం, 1,00,000 వస్తే అదే చాలనుకొని దాని మీదనే రోజు ఉదయం లేస్తున్నాం, తింటున్నాం, పంతున్నాం, జాబ్ పోతున్నాం, వస్తున్నాం, తింటున్నాం, పంతున్నాం, జాబ్ పోతున్నాం, వస్తున్నాం, పంతున్నాం. ఎప్పుడు కోటీశ్వర్లు అవుతాను? ఒక 1,00,000 రూపాయలు జీతం అనుకో, 1,00,000 రూపాయలు జీతం వస్తే ఇల్లు గడవడానికి దానికి దీనికి ఒక 50,000 ఖర్చు అవుతుంది. ఒక 50,000 ఉంటుంది. 50,000 ఉంటే ఏదైనా ఫంక్షన్లు అయితే అవి ఖర్చు అవుతాయి. మరి నువ్వు ఎప్పుడు కోటీశ్వర్లు అవుతావు? ఎలా కోటీశ్వర్లు అవుతావు? అందుకే ఒకే దానిపైన ఆధారపడ్డ వ్యక్తి ఎవరు కూడా కోటీశ్వర్లు కారు. ఒకే టైంలో 3-4 బిజినెస్లు చేసేవాడు, 3-4 పనులు చేసే 2-3 రకాల పనులు చేసేవాళ్ళు మాత్రమే కోటీశ్వర్లు కావడానికి అవకాశాలున్నవి. ఇది 2. మూడోది ఏంటంటే మన ఫ్రెండ్స్, మనం స్నేహం చేసే వ్యక్తులు కూడా చాలా ఇంపార్టెంట్. మనం స్నేహం చేసే స్నేహితులు ఎలా ఉండాలంటే లక్ష్యం కోసం తన లక్ష్యం కోసం ఎప్పుడు ప్రయత్నించే వాళ్ళు. అలాంటి వారితో మనం కూడా స్నేహం చేస్తే మన లక్ష్యం ఏంటిది అనేది మనకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. ఆ గుర్తుకొచ్చినప్పుడల్లా మనం దానికోసం ప్రయత్నం చేస్తుంటాం, ముందుకెళ్తుంటాం. కాబట్టి మన చేసే ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరిని ఫ్రెండ్షిప్ చేస్తే మనం ఆ విధానంలో వెళ్ళడానికి 90% అవకాశాలు ఉన్నాయి. చూడండి, మన ఫ్రెండ్స్ తాగబోతనుకో, మనం తాగబోతులే. మన ఫ్రెండ్స్ తిరిగిపోతనుకో, మనం తిరిగిపోతూనే ఉంటాం. నువ్వు తాగుబోతులంటే తిరిగితే తాగుబోతు అవుతావు, తిరిగిపోతాలంటే తిరిగిపోతు అవుతావు. డబ్బు సంపాదించే వాడేమ్మటి తిరిగితే డబ్బు సంపాదిస్తావు. ఎస్, మన ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఓకే, కానీ మనం డబ్బు సంపాదించాలి ఎలాగా ఏంటి అనేది మన మైండ్ను మనమే సెట్ చేసుకోవాలి. మనం ఏం పని చేయాలి, ఏది చేయాలని, ఏ లక్ష్యం మనం సాధించాలి అనుకున్నామో దాన్ని మనం సెట్ చేసుకొని దానికోసం ప్రయత్నం చేస్తే మనం ఖచ్చితంగా విజయం కోటీశ్వర్లు అవుతాం. దీనికి కొందరు సరే అని చేస్తుంటారు, ప్రయత్నం చేస్తారు. చేసేటప్పుడు కొన్ని ఆటుపోటు మాటలు వస్తుంటాయి కొందరి దగ్గర నుంచి. కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి, కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలు రావడం వల్ల మళ్ళీ ప్రయత్నాలు ఆపేస్తాయి. కానీ అలా ఆపకూడదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తాను, వినండి. ఒక డేగా ఉంటుంది. ఆ డేగా పైన ఎగురుతుంటే ఆ డేగా పైన ధైర్యంగా కొట్లాడే శక్తి ఒకే ఒక పక్షికి ఉంటుంది. డేగా పైన ఎదురు తిరిగి కొట్లాడే శక్తి ఒకే ఒక పక్షికి ఉంటుంది. ఆ పక్షి పేరు ఏంటంటే కాకి. చూడండి, కాకి ఆ డేగా పైన మెడల పైన కూర్చొని తన మెడలను ఊకి పొడుస్తూ ఉంటుంది. తన డేగా మెడల మీద వీపున కూర్చొని తన మెడల మీద ఊకే పొడుస్తుంటుంది. కానీ ఆ డేగా ఆ కాకిని పట్టించుకోదు. దాంతో తిరిగి యుద్ధానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే దాన్ని పట్టించుకుంటే దాని టైం వేస్ట్ అవుతుంది. దాంతో యుద్ధం చేస్తే, పోరాడితే, ఫైట్ చేస్తే దాని శ్రమ వేస్ట్ అవుతుంది. ఈ కాకి కోసానికి దాని టైము, దాని శ్రమ వేస్ట్ చేయడానికి దానికి ఇష్టం లేక కాకిని పట్టించుకోదు. ఏం చేస్తుంది? తన లక్ష్యం కోసం తన రెక్కలు విప్పి ఇంకా వేగంగా పైకి వెళ్ళిపోతుంది. అంటే కాకికి శ్వాస ఆడనంత ఎత్తుకు వెళ్ళిపోతుంది డేగా. అక్కడికి అంత పైకి వెళ్ళిన తర్వాత కాకికి ఆటోమేటిక్గా శ్వాస ఆడక, అంటే పైన గాలి ఉండక దాని శ్వాస ఆడక ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. కానీ డేగా పైకి ఎగిరి వెళ్ళిపోతుంది. చూడండి, మనం కూడా జీవితంలో ఎవరు ఏమన్నా, ఏది ఏమైనా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయకూడదు, ముందుకే వెళ్ళాలి. వాళ్ళకి సమాధానం మనం ఎలా చెప్పాలంటే నోరుతోన కాదు. వాళ్ళు మనల్ని ఒక మాట అంటే మనం తిరిగి అనడం కాదు.
వాళ్ళు కొడితే మనం తిరిగి కొట్టడం కాదు, మన సక్సెస్తోన మన విజయంతోన వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలాంటి వాళ్ళు మాత్రమే కోటీశ్వర్లు అవుతారు. చూడండి, చాలామంది మనం అనుకుంటాం, ఇప్పుడు టాటా బిర్లా, అంబానీ వీళ్ళందరూ ఒకటే పని చేయట్లే. టాటా అనేవాడు చాలా విమానాలు తయారు చేస్తాడు, బస్సులు తయారు చేస్తాడు. మరి ఉప్పు ఎందుకు అమ్ముతున్నాడు? టాటా ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు అమ్ముతాడు. గుండు పిన్ను కూడా అమ్ముతాడు. అంటే చూడండి, ప్రతి ఒక్కటి చేస్తారు అంటే వాళ్ళు అందుకే కోటీశ్వర్లు అవుతారు. మనమేమో ఒక పని ఎంచుకొని ఉదయం లేవాలి, ఆ పనికి పోవాలి, ఉద్యోగం పోవాలి, రావాలి, ఇంట్లో కూర్చోవాలి, పడుకోవాలి, పోవాలి, రావాలి. నువ్వు ఎట్లా ఎన్నడైతావు కోటీశ్వరుడి? అలా ఉంటే కోటీశ్వరులం కాలేము. కాబట్టి మనము ఒకే టైంలో 2-3 రకాల వ్యాపారాలు చేస్తే మనకు డబ్బు ఎక్కువ సమకూర్చుకోవచ్చు, ఎక్కువ డబ్బు వస్తుంది, మనం కోటీశ్వరులం కావచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ముందు చాలా అద్భుతమైన వీడియోలు, చాలా విషయాలు మీకు నేను తెలియజేస్తాను. కానీ మీరు నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు సపోర్ట్ చేసే విధానాన్ని బట్టి నేను వీడియోలు చేయడానికి ముందుకెళ్తాను. థ్యాంక్ యూ. విష్ యూ.